Isaiah chapter 54 verse 2 and 3 we'll read it. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుందామండి. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటకంకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. Enlarge the place of thy tent, let them stretch forth for the curtains of thine. It is the word, the promise of God for this year, every one of us. ఇది దేవుని యొక్క వాగ్దానం, మనందరి కొరకు కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానము. Don't limit yourself. మనని మనం చిన్నదిగా చేసుకోకూడదు. Word of God says to enlarge. మరి వాక్యము చదివిస్తుంది మన సరిహద్దులను విశాలపరచుకోవాలి. What to enlarge? ఏం విశాలపరచుకోవాలండి? Your vision should enlarge. మనకున్న దర్శనం విశాలపరచుకోవాలి. Enlarge your vision. మనకున్నటువంటి దర్శనాన్ని, గుడారాన్ని మనం విశాలపరచుకోవాలి. To live for God. మనం దేవుని కొరకు మనం విశాలపరచుకోవాలి. What should be your vision? మన దర్శనం ఏమై ఉండాలి? To walk with God. దేవునితో పాటు నడుచుకోవాలనే దర్శనం. To reach God. దేవుని దగ్గరికి వెళ్ళాలని దర్శనము. To please God. దేవుని సంతోషపెట్టాలని దర్శనం. To magnify God. దేవుని హెచ్చించాలని దర్శనము. To adore God every day of our life. మన జీవితాల్లో ప్రతి క్షణం ప్రతి దినం కూడా దేవుని ఆరాధించే దర్శనం కలిగి ఉండాలి. That should be, we should enlarge. మనం ఇలాంటి దర్శనాలు కలిగి ఉండాలి, విశాలపరచుకోవాలి. Last year if you have praised God a little, but this year you should increase your prayer time, increase your devotion time, give time to God. మనము గడిచిన సంవత్సరంలో కాస్త సమయము ప్రార్థన ఆరాధన సమయాన్ని కలిగి ఉన్నామేమో, అది తక్కువ అండి. కానీ ఈ సంవత్సరానికి ఆ సమయాన్ని ఇంకా విశాలపరచుకోవాలి, ఇంకా ఎక్కువ చేసుకోవాలి. When God will bless me, ఎప్పుడు నన్ను దేవుడు దీవిస్తాడండి? the word of God says you enlarge your vision. దేవుని వాక్యము చెబుతుంది మనకున్నటువంటి గుడార స్థలమును విశాలపరచుకోవాలి. See, if we don't enlarge, God is not going to bless us. గమనించాలండి, మన యొక్క దర్శనాన్ని, మన గుడారాన్ని విశాలపరచుకోనట్లయితే దేవుడు మనం దీవించలేడు. God is ready to give you milk. దేవుడు చూసినట్లయితే మరి మనకు పాలు దయచేయాలని కోరుకుంటున్నాడు. Last year you brought a small cup to Jesus. గత సంవత్సరమున యేసు యొద్దకు ఈ చిన్న పాత్రను తీసుకొని వచ్చారు. God has filled that vessel. దేవుడు ఆ పాత్రను తాను నింపేశాడు. For 2017 also you are coming with the same vessel. అయితే ఈ 2017వ సంవత్సరంలో, ఈ సంవత్సరంలో అదే పాత్రతో మీరు గిన్నెతో వచ్చారు. So God is ready to fill it. అయితే దేవుడు సిద్ధపడి ఉన్నాడు దాన్ని నింపడానికి. But God is in his heart, he is thinking, అయితే దేవుడు తన హృదయంలో ఇలా ఆలోచిస్తున్నాడు, my daughter, my son, నా కుమారుడా, నా కుమార్తె, why don't you bring a bigger vessel? నీవు ఎందుకు కాస్త పెద్దగా ఉన్న గిన్నె పాత్రను తీసుకురావు? The previous years you brought a small cup. గడిచిన సంవత్సరంలో ఇలాంటి పాత్రను తీసుకొచ్చావు. I filled it. నేను నింపేశాను. Because I loved you. ఎందుకంటే నేను నిన్ను I am ప్రేమిస్తున్నాను. loving you. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. But I am expecting you should bring bigger vessel. అయితే ఈ సంవత్సరం నా చాలా పెద్దగా ఉన్న పాత్రను తీసుకురావాలని Little కోరుకుంటున్నాను. greater vessel, bigger vessel. మరి పెద్దగా ఉన్న పాత్రను తీసుకురావాలి. Then I am ready to fill it. దాన్ని కూడా నింపాలని ఎంతో ఇష్టపడుతున్నాను అంటున్నాను. Unfortunately, every time you are bringing only small one. దురదృష్టవశాత్తుగా చూసినట్లయితే ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా అదే పాత్రను తీసుకుని వస్తున్నాం. But wisely one boy brought a big one. కానీ జ్ఞానముతో ఒక చిన్న కుర్రవాడు పెద్ద బౌల్ తీసుకొని వచ్చాడని లాగిన. And most of you are murmuring at that guy. అయితే ఆ ఒక వ్యక్తిని, కుర్రవాడిని చూసి చాలా మంది మనం సరుగుతూ గునుగుతున్నామేమో. Why are you bringing so big? మరి నీవు ఎందుకు బాబు ఇంత పెద్ద పాత్ర You are supposed to తీసుకొస్తున్నావు? bring small as we are bringing it. నీవు చిన్నవాడివి, చిన్న తీసుకొస్తే చాలుగా. Why do you bring big vessel? మేమందరం తెచ్చినట్టుగా నీవు తేవచ్చుగా, ఎందుకు పెద్ద తెస్తున్నావు? Don't grieve God. దేవుణ్ణి నువ్వు దుఃఖించకూడదు ఇలా తీసుకొచ్చి. Don't give pain to God. దేవునికి నొప్పిని తీసుకురాకూడదు. We should only carry a small vessel. మేమందరం తీసుకొని వచ్చినట్టుగా నీవు కూడా తీసుకురావచ్చుగా. But this boy said, no, I don't care. మరి నేను ఏం పట్టించుకోనండి అని అనుకున్నాడు ఇక ఆ కుర్రవాడు. My God is a great God. నా దేవుడు చాలా గొప్పవాడు. I can take a greater vessel to him. అందుచేతనే ఈ గొప్ప పాత్రను, పెద్ద పాత్రను తీసుకొని వెళ్తాను. He will fill it. ఆయన ఖచ్చితంగా నింపుతాడు. End of the day, చివరికి దినవంతంలో everybody bought small and Jesus filled and they were all standing other side. ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న పాత్రలు తీసుకొచ్చాడు, వారిని యేసే నింపాడు. అందరూ బయటగా నిలబడ్డారు. And everybody are looking at this young man. ప్రతి ఒక్కరు కూడా ఈ కుర్రాడేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అన్నట్టుగా ఈ కుర్రాన్ని చూస్తున్నారు. This young man brought a bigger vessel. ఈ కుర్రాడు చూసినట్లయితే పెద్ద పాత్ర తీసుకొచ్చాడు. There was a big silence. అక్కడంతా మౌనం పాటించారు. ఇక్కడ Somebody are thinking, now Jesus will scold this boy. నిశ్శబ్దముగా ఉన్నారు. ఇక మరి యేసయ్య వచ్చి ఈ అబ్బాయిని, కుర్రాన్ని గద్దిస్తాడు, తిడతాడుగా అనుకున్నారు. Why did you bring so big? ఎందుకు ఇంత పెద్ద తెచ్చావు బాబు అంటాడు అనుకున్నారు. You are not the right person, you are bringing so big one. అయ్యో నీవు సరైన వాడివి కాదు, ఇంత కుర్ర వయసులోనే ఇంత పెద్ద పాత్ర ఎందుకు తీసుకొస్తున్నావు? They were thinking that Jesus will say like that. వారందరూ కూడా ఇలా ఆలోచిస్తూ ఉన్నారు, యేసయ్య అతను వచ్చి తిడతారు, గద్దిస్తారని. You are a selfish boy. నీవు ఎంతో స్వార్థపరుడవు, You are a greedy man. నీవు ఎంతో మరి కుయుక్తితో ఉన్నావు. Everybody bought
small vessel and got filled, ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న పాత్రలు తీసుకొచ్చారు, నింపబడ్డారు. how dare you to bring a bigger vessel? మరి నీకు ఎంత ధైర్యం ఇంత పెద్ద పాత్ర తీసుకొస్తున్నావేంటి? Go and throw that a bigger vessel one side and bring as small as others. మరి దేవుడు చూసినట్లయితే ఈ పెద్ద పాత్ర కలిగి ఉన్నవాడిని తొలగించేసి ఈ చిన్న వారినే గుర్తిస్తారనుకున్నారు. Who is thinking about this? ఎవరు ఆలోచిస్తున్నారని ఇవన్నీ? People those who are standing with a small vessel. ఈ చిన్న చిన్న పాత్రలతో నింపబడిన వారు ఇలా ఆలోచిస్తున్నారు. The time came to this young man. అయితే యవనస్తుని కుర్రాడి సమయం వచ్చింది. Jesus. యేసయ్యా, Everybody bought a small one, ఇదిగో ప్రతి ఒక్కరు కూడా చిన్న పాత్రను తీసుకొచ్చారు. but I am bringing a bigger one, Lord, కానీ this ఇదిగో year. అయ్యా, నీ యొద్దకు నేను పెద్ద పాత్రను తీసుకుని వచ్చాను. I know that you don't mind. మరి నాకు తెలుసు నా పాత్రను నీవు స్వీకరిస్తావని. You are a loving Jesus. మరి నీవు నన్ను ప్రేమించే యేసువు. The bigger vessel you will fill it. నీవు పెద్ద పాత్రను నింపుతావు. Come on, say what Jesus will do. యేసయ్య ఏం చేస్తాడండి? ఒకసారి ఊహించండి. Come on, tell me. ఏం చేస్తాడండి? He will refuse or he will fill it. ఆయన తిరస్కరిస్తాడా? ఆ కుర్రాడి పాత్ర నింపుతాడా? He will say, you understood my mind. నా మనసుని నీవు అర్థం చేసుకున్నావయ్యా అంటాడు. Young man, you understood my mind. కుర్రాడివే, కానీ నా మనసు నీవు అర్థం చేసుకున్నావు బాబు అంటాడు. All these people are bringing every year the small vessel. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏటా ప్రతి సంవత్సరం అదే చిన్న పాత్రను తీసుకుని వస్తున్నారు. By showing that they are limiting my power. ఇలా చిన్న పాత్రను తీసుకొని రావడం ద్వారా నాకున్న శక్తిని వారు పరిమితం చేస్తున్నారు. You understood who am I. అయితే నీవు మాత్రము అపరిమితంగా నా శక్తి ఏంటో అర్థం చేసుకున్నావు. My God is not a small God. అవునండి, మనం ఆరాధించే దేవుడు చిన్న దేవుడు కాదు. My God is so నా great దేవుడు God. గొప్ప దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. He will bless me. ఆయన ఖచ్చితంగా దీవిస్తాడు. Any great vessel. మరి ఎటువంటి పాత్ర అయినా If I take to him with the humility, with the humble heart, మరి నేను సాత్వికము దీన హృదయముతో విశ్వాసంతో He will తీసుకుని fill. ఆయన ఖచ్చితంగా నింపుతాడు. immediately Jesus filled it. అప్పటికప్పుడే యేసే కుర్రాడి పాత్ర నింపేశాడు. The people those who were standing with a small vessel, they were murmuring each other. ఈ చిన్న పాత్రతో నిల్చున్న వారందరూ కూడా ఆ కుర్రాన్ని బట్టి యేసుని బట్టి వారు సరుగుతూ గునుగుతున్నారు. Oh, I would have also brought big one. అయ్యో, నేను కూడా పెద్ద తెచ్చేది ఉండే బాగుండేది. 2016 small and 15 small. Every time I am bringing small one. ప్రతి ఏటా ప్రతి సంవత్సరం 15వ సంవత్సరం అయిపోయింది, 16, 17 వచ్చింది. ప్రతి ఏటా కూడా అదే చిన్న పాత్ర. But this boy brought a bigger one. He got full. అయితే ఈ కుర్రాడు మాత్రం పెద్దటి పాత్రను తీసుకుని వచ్చాడు, నింపబడి ఉన్నాడు. God is willing that his children should come to him with great faith. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు తన ప్రజలు గొప్ప విశ్వాసంతో రావాలని కోరుకుంటున్నాడు. William Carey said something. విలియం కేరీ గారు ఇలాగనే చెప్పారండి. Attempt great things because your God is so great. నీ దేవుడు గొప్పవాడు కాబట్టి గొప్ప కార్యాల కొరకు నీవు ఆలోచన కలిగి ఉండు, వాటిని ఎదుర్కో అన్నాడు. The child of God should dream greater. దేవుని యొక్క బిడ్డలు ప్రజలు ఎప్పుడు కూడా గొప్పగా ఆలోచించాలి. In 2017, the way you think about God should change. ఇక్కడ 2017వ సంవత్సరంలో మనం దేవుని గురించిన అవగాహన ఆలోచన మార్చుకోవాలండి. This new year, ఈ యొక్క కొత్త సంవత్సరం change the way you think about God. దేవుని గురించి ఉన్నటువంటి అవగాహన అంతా కూడా మార్చుకోవాలి మనం. He's not a limited God. His power is unlimited. His provision is unlimited. His wisdom is unlimited. Everything is unlimited. మన దేవుడు చిన్నవాడు కాదండి, హద్దులున్నవాడు కాదండి, సరిహద్దులు లేనటువంటి దేవుడు. ఆయన గొప్ప దేవుడు, సర్వోన్నతుడై ఉన్నాడు. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, our God is a God who blesses unlimitedly. మన దేవుడు సరిహద్దులు లేకుండా దీవించే దేవుడై ఉంటున్నాడు. It is His will. అది ఆయన చిత్తము. Genesis chapter 26 verse 12 and 13. ఆదికాండం 26, 12, 13 వచనం చదువుదామండి. ఇస్సాకు ఆ ఆ దేశమందున్నవాడై దేశమందున్నవాడై విత్తనము వేసి విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలం పొందెను. ఇది దేవుడు నెరవేర్చగలరా మీ జీవితంలో? ఆమేన్. ఈ సంవత్సరం ఎన్నంతలుగా ఫలించాలి మనం? 100 మనసులో అనుకుంటున్నారు, గుండెలో 100 అంతలు ఎందుకు లేదు, 20 అయినా పర్లేదు, 20 అయినా పర్లేదు, 30 అయినా పర్లేదు. కొన్ని తగిలిన దెబ్బలకి కాంప్రమైజ్ అయిపోయారు. జీవితంలో తగిలిన దెబ్బలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు అనే దెబ్బలు, వ్యాధి బలహీనతలనే దెబ్బలు, ఈ ఆటుపోట్లు తగిలినవన్నీ గుర్తు వస్తుండగా వెంటనే నీ విజన్ చిన్నదైపోతుంది, నీ ఆలోచనలు చిన్నవైపోతున్నాయి. నీ ప్రార్థన చేద్దాం అనుకోవడం ఉన్నప్పటికీ చేయలేకపోతున్నావు. అమ్మో దేవుడు అంత ఇస్తాడో ఇవ్వడో అనేటువంటి భయం. రానివ్వద్దు రానివ్వద్దు రానివ్వద్దు. నువ్వు ఆయన కుమారుడివి. ఇస్సాకు దేవుని వాగ్దాన పుత్రుడు. మనం ఎవరో తెలుసా? దేవుని ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తును ధరించుకున్న పిల్లలము. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐజాక్ వాస్ ద ప్రామిస్డ్ సన్. ఏమండి సోదర సోదరులారా, మరి ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. డు యు నో హూ వి ఆర్? మరి మీరు ఎవరై ఉన్నారో మీకు We తెలుసా? are the beloved son of God, Jesus Christ's children. అయితే మనము దేవుని యొక్క ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బిడ్డలమై ఉన్నాం. We are not just Abraham's children. మరి మనం కేవలం అబ్రహాము సంతతి కాదండి, We are the sons of God, మనము దేవుని కుమారులమై ఉన్నాం. daughters of
God. దేవుని కుమార్తెలమై ఉన్నాం. John 1:12 says, యోహాను 1:12 చెబుతుంది, who you are. మీరు ఏమై ఉన్నారో ఆ విషయం Sister, చెబుతుంది. who you are. సోదరి నీవు ఏమై ఉన్నావో Brother, who చూస్తున్నాం. are you. సోదరుడు నీవు ఏమై Read ఉన్నప్పటికీ it again and again. ఇది మళ్ళీ మళ్ళీ చదువుదామండి. As many as received him, ఎందరైతే ఆయనను అంగీకరించి ఉన్నారో to them gave he power to become the sons of God. తన్ను ఎందరు అంగీకరించి ఉన్నారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. Even to them that believe on his name, those who believe in the name of Jesus, those who receive Jesus Christ, they are the sons of God. అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ ఆయనను స్వీకరించిన వారందరికీ కూడా దేవుని కుమారులు పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. If God would have blessed the promised son Isaac 100-fold, మరి దేవుడు ఇస్సాకును వాగ్దాన పుత్రుని నూరంతలుగా దీవించినట్లయితే how much more the God in heaven will bless God's sons and God's children. దేవుని పిల్లలమైనటువంటి నిన్ను నన్ను మనందరినీ కూడా ఆ పరలోకపు దేవుడు ఎంతగా దీవిస్తాడండి. మరి This you have to believe. ఇది మనము నమ్మగలగాలి. Then you have to come with a bigger cup to Jesus. అప్పుడు యేసు యొద్దకు ఈ పెద్ద పాత్రతో మనం తిరిగి రాగలగాలి. So increasing your vision this year, అయితే ఈ సంవత్సరంలో మన దర్శనాన్ని విశాలపరచుకోవాలి. blessings will flow like a river. అప్పుడు ఆశీర్వాదాలు గొప్ప నది వలె ప్రవహిస్తూ Doors ఉంటాయి. will be open for you. నీ కొరకు నూతన ద్వారాలు తెరవబడతాయి. Angels will come and walk around you. దేవుని దూతలు మీ మధ్యలో సంచరిస్తూ కార్యాలు జరిగిస్తాయి. How God, presence of God will come upon you. దేవుని యొక్క దీవెనలు మీ జీవితాల్లో ఉంటూ ఉంటాయి. The more you pray, ఎంతగా నీవు ప్రార్థిస్తావో, the more you increase your faith, ఎంతగా నీ విశ్వాసాన్ని నీవు అభివృద్ధి the more you చేసుకుంటావు, have intimacy with God. ఎంతగా దేవునితో ఆ సాంగత్యము కలిగిన సావాసంలో ఉంటావో. You know, these all things are the keys to open God's blessings in our life. ఇవన్నీ కూడా మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు రావడానికి తాళపిచ్చవిగా ఉన్నాయి. Now what did God say? దేవుడు ఏమన్నాడండి? First of all, enlarge the place of thy tent. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటకముగా సాగనిమ్ము. చెప్పండి, సాగడం అంటే ఏంటి? సాగడం. బబుల్ గమ్ ఇంతే ఉంటుంది. దాన్ని పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? చీవింగ్ గమ్ని సాగదీస్తే ఎంత పొడవు వస్తుంది? ఎంత పొడవు వస్తుంది. ఇప్పుడు దేవుడు ఇదేంటి సాగదీమన్నాడు? చదవండి. నీ నివాస స్థలము తెరలు నిరాటకముగా సాగనిమ్ము. నీ తాళ్లను పొడుగు చేయమా పొట్టి చేయమా? పొడుగు చేయమంటే ఎక్కువ బ్లెస్సింగ్స్ వస్తున్నట్ట తక్కువ వస్తున్నట్ట? ఎక్కువ వస్తుంది కాబట్టి పొడవు తాడులు పెట్టుకోవాలి. దేవుడు దీవెనలు నీకు ఇవ్వగా నిన్ను ఆపగలిగిన వాడు ఎవడు ఈ ప్రపంచంలో? When God started blessing, nobody can stop it. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుండగా మనని ఆపేది ఎవరండి? తాళ్లు పొడవు చేయమంటున్నాడు. చదవండి. తాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. మేకులు దిగగొట్టు అంటే కరెక్ట్గా దేవుడికి ఇచ్చినటువంటి పనిని ముగిస్తాడని, దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతో నీవు నిబ్బరమైన స్థితిలో రావాలి. దిగగొట్టినప్పుడు కదలదు అది. అలాగే నీ విశ్వాసము కట్టకపోతే గాలిపటం ఎగిరిపడినట్టు పడుతూ ఉంటుంది. అది దిగగొట్టామనుకోండి కదలకుండా ఉండిపోతుంది. ఇక ఆయన దీవించేదాకా అది కదలకుండా అంతే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వృధాగా పోనివ్వద్దు. ముందు దేవునితో ఇంటిమెసి పెంచుకోండి. రెండవదిగా దేవుని మనసు అర్థం చేసుకోండి. మూడవదిగా దేవునితో నడుస్తూ ఏమి చేయమన్నాడు అది చెయ్యండి. ఆయన చెప్పాడు, నీ సరిహద్దులు విశాలపరచు, నీ కర్టెన్స్ సాగతి, నీ తాడులు పొడవు చేయి, నేను మిమ్మల్ని దీవిస్తాను. ఎప్పుడైతే ఆ పని చేస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కుడి వైపునకును ఎడమ వైపునకు నీవు వ్యాపించెదవు. ఏం చేస్తామట? వ్యాపించెదము అంటే మీరు విస్తరించబోతున్నారు. మీరు పైకి రాబోయే రోజు రాబోతుంది. ఆ దినం కొరకు ఎదురు చూద్దాం. సంగమా, పెద్దలారా, చిన్నలారా, ప్రార్థించడం మానకండి, విశ్వసించడం మానకండి. డబ్బు లేదని బాధపడుతూ కూర్చోవద్దు. ఉద్యోగం లేదని వ్యసనంతో కూర్చోవద్దు. వివాహం కొరకు ఎదురు చూశాను జరగలేదని నిరుత్సాహపడద్దు. నీ దేవుడు అద్భుత కార్యములు చేయగలడు. ఆలస్యమైన అద్భుతాలు చేస్తాడు. రోజు నీళ్లు కదులుతున్నాయి, దూత వచ్చి కదిపింది, రోగి దూకి స్వస్థపడి వెళ్ళిపోతున్నాడు. అక్కడే ఉన్నాడు ఒక ఆయన. ఎన్ని సంవత్సరాలు రాలా, స్వస్థత రాలా. అనుకున్నాడు, ఐఎమ్ అన్లక్కీ ఫెలో, నాకు ఇంక మంచి లక్కు లేదనుకున్నాడు. కానీ లక్కు వచ్చిందా లేదా? అది భాగ్యం, దేవుడిచ్చిన భాగ్యం. దూత కదిపే నీళ్ళ దగ్గరికి వెళ్ళకముందే సృష్టికర్తే వచ్చాడు దగ్గరికి. వచ్చి పలకరించాడు. ఎన్నాళ్ళు అయిందంటే 38 ఏళ్ళు. అదిగో నీళ్లు కదిపెట్టడానికి నన్ను ఎవరు పడేయట్లేదు అన్నాడు. బాధపడకు, నేనే వచ్చాను, నీళ్ళ దాకా వెళ్ళక్కర్లా,
నువ్వు ఇన్నాళ్ళు అలాంటి అద్భుతం కావాలనుకున్నావు, కానీ నువ్వు ఊహించని అద్భుతం నీ ఇంటికి వచ్చేసింది. ఆమేన్ ఆమేన్ ఊహించని అద్భుతం వచ్చేసింది. ఆమేన్. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఒక విధంగా అద్భుతం కావాలని ఎదురు చూస్తున్నావు. 2017లో నీ ఊహకందని అద్భుతం నీ ఇంట్లో జరగబోతుంది. ఆమేన్. You cannot imagine God can do wonders in your దేవుడు life. ఎటువంటి కార్యాలు చేస్తాడో మన ఊహ అందని కార్యాలు చేస్తాడు In your life. మీ జీవితాల్లో చేస్తాడు. In anybody here. ప్రతి ఒక్కరి జీవితాల్లో, ఎవరి జీవితాల్లోనే చేస్తాడు. He can do a miracle which you cannot imagine. మనం ఏ మాత్రం కూడా మనకు ఊహకు అందనటువంటి కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. Lord, help us to increase our vision. ఇదిగో మా దర్శనమును విశాలపరచుకునే కృప దయచేయండి. Lord, teach us to come to your throne with a greater vessel. ఇదిగో ప్రభువా, గొప్ప పాత్ర, పెద్ద పాత్రతో మీ యొద్దకు వచ్చే కృపను మాకు దయచేయండి. The Lord is listening to your prayer. ఇదిగో ప్రభు మీ మొరను విలుస్తున్నాడు. He is listening. ఆయన వింటూ ఉన్నాడు. Lord, you said, you promised. ప్రభువా, నీవే వాగ్దానము చేశావు, మమ్మల్ని Your దీవిస్తావు. promises are true. ఇదిగో ప్రభు, సత్యమును మీరు వాగ్దానం Your చేశావు. promises are amen. మరి నీ వాగ్దానములన్నీ కూడా ఆమేన్. Lord, you will definitely supply all our needs. నీవు ఖచ్చితంగా మా అవసరతలన్నీ కూడా తీరుస్తావు. You will make us great. ఇదిగో మీరే మమ్మల్ని గొప్ప చేసేదారు. You will increase us. మాకు వృద్ధి దయచేస్తారు. You will bless us, Lord. మీరు ఖచ్చితంగా మమ్మల్ని దీవిస్తారు. The Lord is listening to all our prayers. ప్రభు మన ప్రార్థనలన్నిటిని కూడా వింటున్నాడు. He will wipe away our tears. మన కన్నీటిని తుడిచి దేవుడై ఉన్నాడు. And expect great things from God, from our great God. మన గొప్ప దేవుని యొద్ద నుండి గొప్ప కార్యమును మనం ఆశిద్దాం. Spirit of God is moving in this place. దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో కదులుతూ ఉన్నాడు. Jesus, touch us, Lord. యేసయ్యా, మమ్మల్ని ముట్టండయ్యా. Anoint us, Lord, my మమ్మల్ని God. అభిషేకించండయ్యా. Fill us with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్మల్ని నింపండయ్యా. Cleanse us, Master. మమ్మల్ని పవిత్రులుగా చేయండయ్యా. Lift up both hands. మన రెండు చేతులు పైకి ఎత్తి పెట్టుకుందాం, పరలోకము తట్టు ఎత్తి పెట్టుకుందాం. దాన్ని మమ్మల్ని ఆశీర్వదించేవాడు నీవై ఉన్నావు తండ్రి. నన్ను ఇంకనూ ఆశీర్వదించాలని కోరుచున్నావు. క్రీస్తునందున్న వారందరూ ఆశీర్వాదం కలిగి ఉన్నాము. అది ఇంక్రీజ్ చేయవాడు నీవే ప్రభా. నీ కృపతో నింపమని అడుగుచున్నాం మా తండ్రి. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.